కేసినేని చిన్నికి మంట పుట్టిస్తున్నారు. విజయవాడ మాజీ తాజా ఎంపీల మధ్య సాగుతున్నటువంటి రగడ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ బ్రదర్స్ ఒకనాడు కలిసి సాగినప్పటికి కూడా ఇప్పుడు రాజకీయంగా చెరోదారిన సాగుతున్నారు. అదే సమయంలో తీవ్రమైనటువంటి విభేదాలు ఉన్నట్టు చాటుతున్నారు. తాజాగా కేసినేని చిన్నికి ప్రస్తుతం లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కేసినేని నాని బయటపెట్టారు. సోషల్ మీడియా సాక్షిగా ఈ వ్యవహారాన్ని వెల్లడించారు. ఇది తీవ్రమైనటువంటి చర్చకి ఆస్కారం ఇచ్చింది. తెలుగుదేశం పార్టీలోనే ప్రకంపనలు పుట్టిస్తోంది. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులంతా ఇప్పుడు లిక్కర్ స్కామ్లో నిందితులుగా ఉన్నటువంటి వాళ్లతో కలిసి వ్యాపారాలు చేస్తున్నటువంటి వైనం వెలుగులోకి రావడంతో అవాక్కవుతున్నారు. ఇందుకే ఏం జరిగింది? రాజ్ కేసిరెడ్డి, అదేవిధంగా కేసినేని చిన్నితో పాటు ఆయన భార్య జానకి, వీళ్ళంతా డైరెక్టర్లుగా ఉమ్మడిగా కొన్ని కంపెనీలు నడిపారు. ఆ పేరుతో అనేక రకాల వ్యవహారాలు నడిచాయి. ఇప్పుడు రాజ్ కేసిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారుగా ఉంటూ లిక్కర్ స్కామ్లో కీలక పాత్ర పోషించారు అన్నది సిట్ అభియోగం. ఆ అభియోగంతో ఆయన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత విజయవాడ సబ్ జైలుకి తరలించారు. జైల్లో ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డిని ఇప్పటికే సిట్ అధికారులు కస్టడీలో తీసుకుని పలుమార్లు విచారణ కూడా చేశారు. అలాంటి ఒక కీలకమైనటువంటి స్కామ్లో నిందితుడిగా భావిస్తున్నటువంటి రాజ్ కేసిరెడ్డితో కలిసి కేసినేని చిన్ని వ్యాపారాలు చేశారు అన్నది టీడీపీ శ్రేణులకు మింగుడు పడడం లేదు. వాళ్ళిద్దరూ ఒక్కటే, వాళ్ళిద్దరూ ఉమ్మడిగా అనేక లావాదేవీల్లో కలిసి సాగారు అంటూ కేసినేని నాని బయటపెట్టినటువంటి ఆధారాలు టీడీపీ శిబిరంలో కలకలం రేపుతున్నాయి. ఎందుకంటే వాస్తవానికి తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్న నారా లోకేష్కి కేసినేని చిన్ని అత్యంత సన్నిహితుడు. నారా లోకేష్ ప్రోత్సాహంతోనే కేసినేని చిన్ని ఇప్పుడు మొత్తం బెజవాడ రాజకీయాల్లో చక్రం తిప్పే స్థాయికి వచ్చారు. బెజవాడ రాజకీయాలకే పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సహా అనేక వ్యవహారాల్లో ఇప్పుడు కేసినేని చిన్ని మాట పెద్ద మాటగా నడుస్తుంది. అలాంటి కేసినేని చిన్ని వైఎస్ఆర్సీపీలో ముఖ్యమైనటువంటి కీలక పాత్రదారులతో లిక్కర్ స్కామ్లో నిందితులతో కలిసి చాలా సన్నిహితంగా మెలిగినటువంటి వ్యవహారాన్ని నాని బయటపెట్టడం చాలా పెద్ద దుమారమే రేపుతోంది. ఈ వ్యవహారం మీద పూర్తి స్థాయిలో విచారణ చెయ్యండి, ఇది కేవలం ఈ 1-2 కంపెనీలకే కాదు అంటూ ఒక పెద్ద లిస్ట్నే కేసినేని నాని సోషల్ మీడియాలో వెల్లడించారు. దీని మీద ఇప్పుడు చర్చలు సాగుతున్నాయి. కేసినేని నాని చిన్నీని టార్గెట్ చేసి ఈ వ్యవహారం అంతా నడుపుతున్నప్పటికీ చిన్నీకి వైఎస్ఆర్సీపీ నేతలకు ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు, వ్యాపార సంబంధాలు ఇలాంటివన్నీ వెల్లడవుతున్నటువంటి వైనం అనేక అనుమానాలకి తావిస్తుంది. వాస్తవానికి కేసినేని చిన్నీకి అంతకుముందు 21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి పేరుతో సతీష్ అడ్డూరి సాగించినటువంటి వ్యవహారాన్ని కూడా కేసినేని నానియే బయటపెట్టారు. ఉర్సా కంపెనీ పేరుతో వైజాగ్లో విలువైనటువంటి భూముల్ని కాజేస్తున్నటువంటి స్కామ్ వెనక స్కెచ్ కేసినేని చిన్నీదే అంటూ నాని వెల్లడించారు. ఆ తర్వాత ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉర్సాకి భూములు కేటాయిస్తూ అధికారికంగా జీవో విడుదల చేయలేకపోయింది. కేవలం కేబినెట్ తీర్మానం చేసి సరిపెట్టుకున్నారే తప్ప ఉర్సాకి భూములు కేటాయించేందుకు అధికారిక ఉత్తర్వులు ఇవ్వలేకపోతున్నారు. ఉర్సాతో పాటుగా ఆమోదం తెలిపినటువంటి టీసీఎస్కి ఎకరా 99 పైసలు చొప్పున ఇప్పటికే జీవో కూడా రిలీజ్ అయిపోయింది. అది కూడా రిలీజ్ అయ్యి 10 రోజులు దాటుతోంది. కానీ ఉర్సా విషయంలో అడుగు వేయలేనటువంటి పరిస్థితి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంది. అంతగా కేసినేని నాని బయటపెట్టినటువంటి ఆధారాలు, వ్యవహారాలు కేసినేని చిన్ని మెడకు చుట్టుకున్నట్టుగా కనిపించింది. నారా లోకేష్ ప్రోద్బలంతో కేసినేని చిన్ని విశాఖ ఋషికొండలో విలువైనటువంటి స్థలాలు కాజేసేందుకు స్కెచ్ చేశారు అన్నది నాని అభియోగం. ఇప్పుడు ఆ వ్యవహారంలో ప్రభుత్వం ముందడుగు వేయలేకపోవడంతో కేసినేని చిన్నికి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయ్యింది. ఇప్పుడు దానికి తోడు లిక్కర్ స్కామ్ నిందితుడితో కూడా సంబంధాలున్నాయి అంటూ వెలికి తీయడంతో
ఇది కేశినేని చిన్నికి చాలా చాలా పెద్ద తలనొప్పిగా మారబోతోంది. మరి ఇప్పుడే ఇలాంటి 2 వ్యవహారాల్లోనే కేశినేని చిన్ని మీద ఆధారాలతో నాని బయటకు వచ్చి నిలదీసినటువంటి సమయంలో కేశినేని చిన్ని పరువు తీసే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి వ్యవహారాలు ఇంకెన్ని వెల్లడవుతాయి, కేశినేని నాని మరింత దూకుడుగా చిన్నిని ఇబ్బంది పెట్టేందుకు ఏ రీతిని సాగుతారు అన్నది ముఖ్యమైనటువంటి వ్యవహారం. ఇది బెజవాడ రాజకీయాల్లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్త రాజకీయ పరిణామాల్లో కీలకమైనటువంటి వ్యవహారంగా మరలే అవకాశం ఉంటుంది.